అతడు నరరూప రాక్షసుడు. తన వైకల్యాన్ని అవకాశంగా మలుచుకుని దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలకు తెగబడ్డాడు. జైలు నుంచి విడుదలైన 11 రోజుల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో 5 హత్యలకు పాల్పడినట్టు గుజరాత్ పోలీసులు నిర్ధారించారు. హర్యానాకు చెందిన రాహుల్ జాట్ అలియాస్ బోలు కర్మవీర్ ఈశ్వర్ జాట్ అరాచకానికి యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్లో తెలుగు మహిళ రమణమ్మ బలయ్యారు. ఆమెను హత్య చేసి సొంత రాష్ట్రం పారిపోయే క్రమంలో గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఇతడి అఘాయిత్యాలు వెలుగు చూశాయి. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట, ఉత్తరప్రదేశ్ రైల్వే స్టేషన్లలో 5కు పైగా హత్యలకు పాల్పడినట్లు గుర్తించారు. నైలాన్ తాడు, 3 అంగుళాల కత్తి, 2 నెలలు, 5 హత్యలు. అతడి అసలు పేరు భోలు కర్మవీర్ ఈశ్వర్ జాట్. హర్యానా రాష్ట్రానికి చెందిన ఇతడు 5 ఏళ్ల ప్రాయంలో పోలియో బారిన పడ్డంతో ఎడమ కాలికి వైకల్యం ఏర్పడింది. చదువు అబ్బకపోవడంతో కూలి పనులు చేస్తుండేవాడు. తెలిసిన లారీ డ్రైవర్తో కలిసి కొంతకాలం క్లీనర్గా పనిచేశాడు. డ్రైవింగ్ నేర్చుకున్న వైకల్యం కారణంగా లారీ యజమానులు డ్రైవర్గా అవకాశమిచ్చేందుకు వెనుకాడారు. 2018-19లో ట్రక్ దొంగతనం, అక్రమ ఆయుధాల రవాణాపై రాజస్థాన్, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ కేసులో జోధ్పూర్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలయ్యాక ఈ నెల 14న గతంలో పనిచేసిన హోటల్లో జీతం తెచ్చుకునేందుకు లోకల్ రైలులో ఉద్వాడ చేరాడు. ఉద్వాడ రైల్వే స్టేషన్ దిగిన రాహుల్ రైల్వే ట్రాక్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్న యువతిని చూశాడు. బీకాం చదువుతున్న యువతి ఇంటికి వెళ్లేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ వెనకగా వచ్చిన మృగాన్ని గమనించలేకపోయింది. తేరుకునే లోపుగానే అతడు వెనక నుంచి వెళ్లి యువతి గొంతుకు తాడు బిగించి పక్కనే ఉన్న మామిడి తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఆ తర్వాత సమీపంలోని దుకాణానికి వెళ్లి పాలు, నీళ్ల సీసాలు కొనుక్కుని మళ్లీ యువతి మృతదేహం వద్దకు వచ్చి అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈలోపు అలికిడి కావడంతో తన సంచి అక్కడే వదిలేసి పారిపోయాడు. ఏడాది వ్యవధిలో సూరత్, వల్సాద్, వాపి మధ్య 5 సార్లు ప్రయాణించినట్టు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. గుజరాత్లోని ఉద్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో 19 ఏళ్ల యువతి అత్యాచారం, హత్య కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మృతదేహం సమీపంలో సంచిని స్వాధీనం చేసుకున్నారు. దానిలో దుస్తులు, ఒక నైలాన్ తాడు, కత్తిని గుర్తించారు. వాటి ఆధారంగా నిందితుడు రైళ్లలో ప్రయాణిస్తున్నట్టు అంచనాకు వచ్చారు. చుట్టుపక్కల రైల్వే స్టేషన్లలోని 5,000 సీసీటీవీ కెమెరాలు జల్లెడపట్టారు. చివరకు ఉద్వాడ రైల్వే స్టేషన్లో కుంటుకుంటూ వెళ్తున్న వ్యక్తి వెనక తగిలించుకున్న సంచి, మృతదేహం వద్ద దొరికిన సంచి ఒకేలా ఉండడంతో అనుమానితుడి ఫోటోను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లకు పంపారు. చివరకు సూరత్లోని లాజ్పురా జైలు అధికారులు అతడు గతంలో తమ దగ్గర శిక్ష అనుభవించిన రాహుల్గా గుర్తించారు. అదే సమాచారాన్ని పోలీసులకివ్వడంతో నిందితుడు ఎవరన్నది తేలింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన రమణమ్మ కుటుంబం ఉపాధి కోసం కర్ణాటక చేరింది. హైదరాబాద్లో ఉన్న పెద్ద కుమార్తెను చూసేందుకు బయలుదేరిన ఆమెను కుమారుడు తోర్నకల్ రైల్వే స్టేషన్లో ఈ నెల 23న రాత్రి బెల్గావి మనుగురు ఎక్స్ప్రెస్ ఎక్కించాడు. మరుసటి రోజు ఉదయం ఆమెను తీసుకెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లమంటూ ఇక్కడున్న బావ వెంకటేష్ కు సమాచారమిచ్చాడు. 24న ఉదయాన్నే అత్తను తీసుకొచ్చేందుకు వెళ్లిన వెంకటేష్ దివ్యాంగుల కోచ్లో రమణమ్మ మరణించి ఉండటం గమనించాడు. ఆమె సెల్ ఫోన్, 25,000 నగదు మాయమైనట్టు గుర్తించారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాదగిరి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను టవల్తో గొంతు నులిమి హతమార్చినట్టు గుర్తించారు. మృతురాలి సెల్ ఫోన్ బెంగళూరులో స్విచ్ ఆఫ్ చేసినట్టు నిర్ధారించారు. రమణమ్మను హతమార్చిన రాహుల్ కర్ణాటక చేరాడు. అక్కడి నుంచి గుజరాత్లోని వాపి రైల్వే స్టేషన్ చేరాడు. అక్కడి పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్న సమయంలో ప్లాట్ఫాంపై కుంటుతూ నడుస్తున్న రాహుల్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రమణమ్మ మొబైల్ ఫోన్, రైల్ టికెట్టు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో మనుగురు ఎక్స్ప్రెస్లో మహిళ హత్యతో పాటు వరుస దారుణాలు బయటపెట్టడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హత్య చేయాలనుకున్నప్పుడల్లా కర్మవీర్ ఈశ్వర్ జాట్ రైలెక్కుతాడు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటాడు. చంపేసిన తర్వాత మృతదేహాన్ని అక్కడున్న దుస్తుల్లో చుట్టేసి తర్వాత స్టేషన్లో దిగుతాడు. మళ్లీ హత్యపై మనసు పుట్టేంత వరకు అక్కడే మకాం వేస్తాడు. ఈ ఏడాది అక్టోబర్లో మహారాష్ట్ర సోలాపూర్ రైల్వే స్టేషన్లో మహిళను హత్య చేశాడు. కైతర్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న వృద్ధుని హోరా రైల్వే స్టేషన్ సమీపంలో హతమార్చాడు.
కర్ణాటకలోనూ ఒక రైలు ప్రయాణికురాల్ని దారుణంగా హత్య చేశాడు. పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్లోనూ ఒంటరి మహిళతో మాటలు కలిపి గొంతుకు నైలాన్ తాడు బిగించి చంపేశాడు. వరుస హత్యలతో అప్రమత్తమైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్ పోలీసులు హంతకుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇంతటి దారుణాలకు తెగబడే రాహుల్ హత్యానంతరం కొంతసేపు సమీపంలోనే గడుపుతాడు. మృతుల బంధువులు, పోలీసులు వచ్చి వివరాలు సేకరించే సమయంలో మాయమవుతాడని గుజరాత్ పోలీసుల విచారణలో గుర్తించారు. రమణమ్మ హత్య కేసులో రాహుల్ను పీటీ వారెంట్పై అరెస్ట్ చేసి తీసుకొచ్చేందుకు ఈ నెల 29న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గుజరాత్ వెళ్లనున్నారు. నిందితుడిని కస్టడీకి తీసుకుని విచారిస్తే రమణమ్మ హత్య గురించి పూర్తి వివరాలు బయటపడతాయని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.